నమస్తే అందరికీ, వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజు మనము టెట్ 2025 ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు ఇంకొక ప్రశ్నపత్రాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఎనాలిసిస్ అయితే చేయడము జరుగుతుంది. ఎవరైతే ముందుగా ఈ వీడియో చూస్తూ ఉన్నారో లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అయితే కమెంట్ అయితే చేయండి. ఓకే, డైరెక్ట్గా వెళ్ళిపోదాము. ఇక్కడ ద్విపద ఛందస్సులోని గణాల వరుస ఏది? మీరు చూసేటప్పుడు ఫోన్ అడ్డం పెట్టుకొని చూడండి, నిలువ పెట్టుకుంటే కనపడదు. ఎందుకంటే ఇది పీడిఎఫ్ కాబట్టి ఈ వైట్ ఎఫెక్ట్ అనేటువంటిది మన మీద పడి వీడియో క్లారిటీ అనేటువంటిది తగ్గుతుంది. ఓకే రైట్, ద్విపద ఛందస్సులోని గణాల వరుస ఏది అని అన్నాడు. అసలు ద్విపద అని అంటే ఏంది అని అంటే, ద్విపద అని అంటే రెండు పాదాలు కలిగినటువంటి ఛందస్సును ద్విపద అని అంటాం. రెండు పాదాలు కలిగినటువంటి ఛందస్సును ఏమంటాము అని అంటే ద్విపద అని అంటాం. అసలు ఈ ద్విపద ఛందస్సుకు సృష్టికర్త ఎవరు అని అంటే, ఈ ద్విపద ఛందస్సు సృష్టికర్త ఎవరు అని అంటే పాలకురికి సోమనాథుడు ద్విపద ఛందస్సు సృష్టికర్త. ద్విపద ఛందస్సు సృష్టికర్త ఎవరు అని అంటే పాలకురికి సోమనాథుడు. ఈ ద్విపద ఛందస్సులో రాసినటువంటి తొలి కావ్యం ఏంది అని అంటే బసవ పురాణం. తెలుగులో తొలి ద్విపద కావ్యం. అదేవిధంగా తెలుగులో తొలి ద్విపద రామాయణం ఏమైతుంది అని అంటే రంగనాథ రామాయణము. ఇది రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో తొలి ద్విపద రామాయణమేమో రంగనాథ రామాయణము, తెలుగులో తొలి ద్విపద కావ్యమేమో బసవ పురాణము. ఈ బసవ పురాణానికి సంబంధించి ఇది పాలకురికి సోమనాథుంది, ఇది రంగనాథ రామాయణమేమో గోన బుద్ధారెడ్డిది. గోన బుద్ధారెడ్డిది. ఓకే, ఇక్కడ రెండు పాదాలు కలిగినటువంటి ప్రక్రియను ఏమంటారు అని అంటే ద్విపద అని అంట. ఓకే, ఇక ద్విపదకు సంబంధించి మరి ప్రతి పాదం నందు ఎన్ని ఇంద్రగణాలు ఉంటాయి అని అంటే 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుంది. ప్రతి పాదము నందు 3 ఇంద్రగణములు, 1 సూర్యగణం అనేటువంటిది ఉంటుంది. అదే ద్విపద అంటే 3 ఇంద్రగణములు, 3 ఇంద్రగణములు 3, అదేవిధంగా సూర్యగణం అనేటువంటిది 1 ప్రతి పాదం నందు ఉంటుంది. 1వ గణము మొదటి అక్షరానికి, 3వ గణము మొదటి అక్షరానికి యతి చెల్లును, యతిమైత్రి పాటించవలేను, ప్రాస నియమం కూడా కలదు. మరి ద్విపద అనేటువంటిది ఏ పద్యము? వృత్త పద్యమా, జాతి పద్యమా, ఉపజాతి పద్యమా అని అంటే జాతి పద్యం. ద్విపద అనేది జాతి పద్యం. మరి ఈ ద్విపద అనేటువంటి ఛందస్సులో ప్రాస నియమం లేనటువంటి ఛందస్సును ఏమంటారు అని అంటే మంజరీ ద్విపద అని అంటారు. ప్రాస నియమం లేనటువంటి ఛందస్సును మంజరీ ద్విపద అని అంటారు. ఈ మంజరీ ద్విపద రాయడంలో ప్రసిద్ధుడు ఎవరు అని అంటే మనకు తాళ్లపాక చిన్నన్న అనేటువంటి ఆయన. శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను మంజరీ ద్విపదలోనే రాసిండు. తాళ్లపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణాన్ని మంజరీ ద్విపదలోనే రాసింది. మరి అదేవిధంగా తాళ్లపాక చిన్నన్న ఏమన్నాడు అని అంటే, నేను 1 రోజులో 1000 ద్విపదలు రాస్తాను అని ప్రతిజ్ఞ పూరినటువంటి వ్యక్తి తాళ్లపాక చిన్నన్న. తాళ్లపాక చిన్నన్న ఎవరో కాదండి, తాళ్లపాక అన్నమాచారుల యొక్క మనవడండి. ఓకే, మరి ఇక్కడ ఈ ద్విపద ఛందస్సులోని గణాల వరుస విషయానికి వచ్చినట్లయితే 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణము. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. మరేమి, మరి ఏమి వంటి 2 రూపాలకు కారణం ఏమిటి అని అన్నాడు. మరి ఇక్కడ మరేమి, మరి ఏమి ఎందుకు వచ్చింది ఇది అని చూసినట్లయితే మరి ప్లస్ ఏమి అని అన్నాడు. అసలు సూత్రం ఏంది అని చూసినట్లయితే ఇక్కడ ఇత్తు ఉంది. అంటే ఇది ఏ సంధి అవుతుంది? ఇత్వ సంధి అవుతుంది. ఇత్వ సంధిలో సూత్రం ఏంది? ఏమ్యాదుల ఇత్తునకు, ఏమ్యాదుల ఇత్తునకు, ఏమ్యాదుల ఇత్తునకు సంధి సంధి వైకల్పికముగానగు, సంధి వైకల్పికముగానగు. ఇది సూత్రం అండి. ఏమ్యాదుల ఇత్తులు అంటే ఏమి అని అంటే ఏంది? ఏమ్యాదులు అని అంటే ఏంది? ఏమి మొదలైనటువంటి పదాలను ఏమ్యాదులు అంటారు. ఏమి మొదలైనటువంటి పదాలు అదేంటి? ఏమి, ఏది, మరి ఇట్లాంటి పదాలు అన్నమాట.
మరి ఏమి మొదలైనటువంటి పదాలను ఏమ్యాదులు అంటే ఈ ఏమ్యాదులలో ఉన్నటువంటి ఇత్తునకు సంధి వైకల్పికముగానగు అని అంటే సంధి ఒక మారు జరిగినప్పుడు ఒక రూపం ఉంటుంది, సంధి జరగనప్పుడు ఇంకొక రూపం ఉంటుంది. సంధి జరిగినప్పుడు ఒక రూపం అని అంటే ఏం లేదు. సంధి అని అంటే ఏంది? పదాలు కలిసినప్పుడేమో ఒక రూపము, రెండు కలవలన్నప్పుడు ఏమొస్తుంది అంటే ఎడాగమం వస్తుంది. సంధి లేని చోట పరంబైనటువంటి స్వరంబునకు ఎడాగమం వచ్చును అనేటువంటి మనకు ఒక సూత్రం ఉంది. సంధి లేని చోట పరంబైనటువంటి స్వరంబునకు అంటే పరస్వరమునకు ఎడాగమం అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు మరి ప్లస్ ఏమి అని అన్నాం. మరి ప్లస్ ఏమి అని అన్నప్పుడు రెండు కలుస్తాయి. కలిసినప్పుడు ఏమవుతుంది? మరి ఏమి అవుతుంది అంటే నిత్యం అయినప్పుడు. మరి ఇక్కడ కలవనప్పుడు ఎవరు వస్తారని చెప్పాను? ఎడాగము. ఎడాగమం అని అంటే ఏంది? ఇక్కడ యు అనేటువంటిది కలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మరి యు ప్లస్ ఏ మీ ఇట్లా రెండు రూపాలు రావడానికి ఏమంటారు అని అంటే మనకు వ్యాకరణ పరిభాషలో సంధి పరిభాషలో ఏమంటారు అని అంటే వైకల్పికము అని అంటారు. ఈ వైకల్పికానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే విభాష అని పేరు. ఓకే, సంధి ఎల్లప్పుడూ జరుగుట నిత్యము, సంధి జరగకుండా ఉండుట నిషేధము, సంధి ఒక మారు జరుగుట ఒక మారు జరగకుండా ఉండుట వైకల్పికం, సంధి మనం అనుకున్నటువంటి విధంగా కాకుండా వేరే విధంగా జరగడం ఏమవుతుంది అంటే అన్య విధం. దాని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ప్లస్ ఒక అని అన్నాం. ఒక ప్లస్ ఒక ఏం కావాలి? ఒక్కొక్క కావాలి. కానీ అట్లా అయితే లేదు. ఇక్కడ ఒక ప్లస్ ఒక అనొక అంటే వేరే విధంగా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ తమలా ప్లస్ ఆకు అని అన్నాం. తమలా ప్లస్ ఆకు ఏమైతుంది? తమలాకు కావాలి. కానీ తమలాకు కాదు, తమలపాకు అవుతుంది. తమలపాకు అవుతుంది. తామరా ప్లస్ ఆకు తామరాకు కాదు, తామరపాకు. అంటే మనం అనుకున్నటువంటి విధంగా కాకుండా వేరే విధంగా జరిగితే, అన్య విధంగా జరిగితే దానిని ఏమంటారు అని అంటే అన్య విధము. సంధి ఎల్లప్పుడూ జరుగుట నిత్యము, సంధి జరగకుండా ఉండుట నిషేధము, సంధి ఒక మారు జరుగుట ఒక మారు జరగకుండా ఉండుటను ఏమంటారు అని అంటే వైకల్పికము లేదా విభాష అని అంటారు. సంధి వేరే విధంగా జరుగుటను ఏమంటారు అని అంటే అన్య విధం అని అంటాం. ఓకేనా? రైట్. ఇక్కడ మరేమి వంటి రెండు రూపాలకు కారణం ఏంది అని అంటే వైకల్పికం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నిత్యం అని ఇచ్చిండు, ఏకాదేశం అని ఇచ్చిండు, బహుళం అని ఇచ్చిండు, వైకల్పికం అని ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసి వైకల్పికం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మాతృపదేశంలో జరిగినటువంటి సంధి. ఆల్రెడీ నిన్న చేసినటువంటి ఒక పేపర్లో ఆల్రెడీ ప్రశ్న అనేటువంటిది వచ్చింది. మాతృపదేశము అని అంటే మాతృ ప్లస్ ఉపదేశం, మాతృ ప్లస్ ఉపదేశం, మాతృపదేశం. అక్కడ రు ఉంది పూర్వస్వరము, ఇక్కడ పరస్వరం ఊ ఉంది. అంటే ఈ రెండు అసవర్ణాలు. సవర్ణాలకు అసవర్ణాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆ ఉంది, ఆకు సవర్ణాలు ఏంటివి? ఆనే అవుతుంది. ఆకు అసవర్ణాలు ఏమైతాయి అని అంటే ఆ కాకుండా మిగతాయి ఏమేంటివి? ఈ ఊ రు లుల్లు ఏ ఐ ఓ ఔ అవి అసవర్ణాలు. ఈకి సవర్ణాలు ఏంటివి? అవే అయితే. అసవర్ణాలు అంటే ఈ కాకుండా మిగతా అచ్చులు అనమాట. అంటే ఇక్కడ ఈ రెండు అసవర్ణాలు, ఈ రెండు అసవర్ణాలు కాబట్టి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనచో యావారాలు ఆదేశంగా వచ్చును. యావారాలను ఏమంటారు? ఎన్నులు అని అంటారు. యావారాలను ఎన్నులు అని అంటారు. యావారాలు ఆదేశంగా వచ్చినటువంటి సంధి కాబట్టి దానికి యనాదేశ సంధి అనేటువంటి సూత్రము చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ వృద్ధి సంధి అని అన్నాడు. వృద్ధులు అని అంటే ఎవరెవరు వస్తారు? ఔలను వృద్ధులు అని అంటారు. ఉకార సంధి అని అన్నాడు. ఉకార సంధి అని అంటే ఉత్తుతోటి చేసేటువంటి సంధి ఇది. గుణ సంధి అని అన్నాడు. గుణ సంధి అని అంటే ఏంది? ఏ ఓ అర్రు. యనాదేశ సంధి అని అంటే ఎన్నులు అంటే ఏంటివి? యావారాలను ఎన్నులు అంటారు. ఏవో ఆర్లను గుణాలు అని అంటారు. ఉత్తు అంటే ఉకార సంధి, ఔలను ఏమంటారు అని అంటే వృద్ధి సంధి అని అంటారు. అంటే మాతృపదేశంలో జరిగినటువంటి సంధి ఏమిటి అని అంటే మాతృపదేశంలో జరిగినటువంటి సంధి యనాదేశ సంధి. రైట్. తర్వాత ఇంకొక ప్రశ్న. మానవ జీవనము సుకుమారమైనది. మానవ జీవనము సుకుమారమైనది
లో ఉన్న అలంకారం ఏమిటి అని అన్నాడు. మానవ జీవనము సుకుమారమైనది. సుకుమారమైనది. మానవ జీవనం సుకుమారమైనది అని అంటే అర్థం ఏంటంటే మనిషి జీవితము సుకుమారమైనది అని ఒక అర్థం. మానవ అనేటువంటి దాన్ని ఏం చేసిండు అని అంటే దీన్ని విడగొట్టిండు. మా నవ, నవ అంటే ఏంది? కొత్త. మా కొత్త జీవితము సుకుమారమైనది అనేటువంటి అర్థం ఇక్కడ తీసుకురావడం జరిగింది. అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇది దేనికి ఉదాహరణ అంటే శ్లేషకు ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉదాహరణ చెప్తా చూడండి. వాడి కత్తి తీసుకురండి అని అంటాడు. వాడి కత్తి తీసుకురండి. వాడి కత్తి తీసుకురండి అని అంటే వాడి కత్తి తీసుకురమని ఒక అర్థం. వాడి అని అంటే షార్ప్ కత్తి తీసుకురమని ఇంకొక అర్థం. ఆమె లత పక్కన నిలుచున్నది. ఆమె లత పక్కన నిల్చున్నది అని అన్నాం. ఆమె లత పక్కన నిల్చున్నది అని అంటే లత అనేటువంటి అమ్మాయి పక్కన నిల్చున్నదని ఒక అర్థం. ఆమె తీగ పక్కన నిల్చున్నదని ఇంకొక అర్థం. రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఆ వాన కోయిలను పూర్తిగా తడిపింది. అంటే ఆ వాన కోయిలను పూర్తిగా తడిపిందని ఒక అర్థం. ఆ వాన కోయిలను పూర్తిగా తడిపిందని ఇంకొక అర్థం. పతివ్రతకు పరపతితో పనేముంది అని అంటాడు. పతివ్రతకు పరపతితో పనేముంది అంటే ఇక్కడ పతివ్రతకు పరపతి అని అంటే ఏంది? పరపతి అని అంటే ప్రిష్ చేస్తే పనే ఉందని ఒక అర్థం. పర అంటే వేరే వాళ్ళ హస్బెండ్ తోటి ఏం పని ఉందని ఇంకొక అర్థం వస్తుంది. అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తే దానికి ఆ అలంకారానికి ఏమని పేరు అని అంటే శ్లేష అలంకారం అని పేరు. మామ కావగమన వార్త నిరంగింపు అని అంటాడు. రాజు కువలయానందకరుడు. ఆమె పదమెత్తము కలహంసలీల. ఆమె పదమెత్తము కలహంసలీల. ఇట్లా మనము చెప్పుకోవచ్చు. రైట్. ఇక యమకాలంకారం ఇవన్నీ ఇంతకుముందు ఒకసారి వచ్చినాయి కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ముఖచంద్రము ఏ సమాసం? జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ముఖచంద్రము అని అన్నాడు ఇక్కడ. ముఖచంద్రము ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే ముఖాన్ని చంద్రంతో పోలుస్తామా చంద్రుని ముఖంతో పోలుస్తామా అనేటువంటిది ఫస్ట్ మనకు ఒక క్లారిటీకి రావాలి. చంద్రుని దగ్గర పోయి చంద్రుడు నా ముఖం లెక్క ఉందా అని అనం కదా. నా ముఖము చంద్రుని లెక్క ఉందని అంటాం కాబట్టి ముఖాన్నే చంద్రునితో పోలుస్తాం కాబట్టి ఇక్కడ ఇది ఏమైతుంది? ముఖము అనేది ఏమో ఉపమేయమవుతుంది. చంద్రము అనేది ఏమవుతుంది అని అంటే ఉపమానము. ఉపమేయం అని అంటే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయము. ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అదేమవుతుందంటే ఉపమానము అవుతుంది. ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అది ఉపమానం. ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అదేమవుతుందంటే ఉపమేయం అవుతుంది. ఇప్పుడు నా ముఖం ఉంది, నా ముఖం గుండ్రంగా ఉంది, చంద్రుని లాగా ఉన్నదని అంటున్నా నేను. నా ముఖం ఏమవుతుంది? ఉపమేయం అవుతుంది. చంద్రుడు ఏమవుతుంది? ఉపమానం అవుతుంది. అంటే ఇక్కడ ముఖాన్ని చంద్రునితో పోలుస్తున్నాడు. అంటే ఇక్కడ ముఖాన్ని చంద్రునితో పోలుస్తున్నప్పుడు ముఖం అనేది ఏమో పూర్వపదము, చంద్రం అనేటువంటిది ఏమో ఉత్తర పదము. ఇప్పుడు ఉపమేయం ఏమో పూర్వపదంలో ఉంది, ఉపమానం ఉత్తర పదంలో ఉంది. ఉపమానం ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఈ సమాసానికి ఏమని పేరు అని అంటే ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అని పేరు. ఈజీ. ఇవి తెలియక ఏం చేస్తారంటే బట్టీలు పడతా ఉంటారు చాలా వరకు. అసలు ఉపమేయాన్ని గుర్తుపట్టగలితే అయిపోతుంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే ఈజీగా ఒక టెక్నిక్ చెప్తా చూడండి. తెల్లపిల్ల అని అన్నాను. తెల్లపిల్ల. ఇక్కడ విశేషణము విశేషం ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే అక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు. అక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు. పిల్లలు ఆ పిల్లలకి వెళ్ళి తెల్ల పిల్లని తీసిన అంటే దేన్నైతే తీస్తామో అది విశేషణము అవుతుంది. దేంట్లో కల్లా తీస్తామో అదేమో విశేషము అవుతుంది. వినాలి. దేంట్లో కల్లా అయితే తీస్తామో అది విశేషం అవుతుంది. దేన్నైతే తీస్తామో అది విశేషణం అవుతుంది. ఇప్పుడు కొత్త పుస్తకం అని అన్నాం. కొత్త పుస్తకంలో
విశేషమేది, విశేషణమేది? విశేషము పుస్తకము, కొత్త విశేషణం. పుస్తకాలకు వెళ్ళి కొత్త పుస్తకాన్ని తీసినాం కాబట్టి ఇక్కడ కొత్త అనేదేమో విశేషణము, పుస్తకము అనేదేమో విశేష్యం. కాబట్టి ఇక్కడ విశేషణము అంటే ఇది పూర్వపదం, పూర్వపదంలో విశేషణం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ పూర్వపదంలో విశేషణం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఒకవేళ విశేషణం ఉత్తర పదంలో ఉంటే విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. ఉపమానము ఉత్తర పదంలో కాకుండా పూర్వపదంలో ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాతి గుండె అని అన్నాను. రాతి గుండె అని అంటే గుండెను రాయితో పోల్చిండు, రాయిని గుండెతో పోల్చలేదు. గుండెను రాయితో పోల్చిండు కాబట్టి ఇక్కడ ఉపమానం పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. కార్మిక వృద్ధులు, కార్మిక వృద్ధులు అని అన్నాము. కార్మిక వృద్ధులు అని అంటే కార్మికులు చాలా మంది ఉన్నారు, అందులోకెళ్ళి వృద్ధులను తీసిన కాబట్టి ఇది విశేషణం అవుతుంది, విశేషణం అవుతుంది. కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం ఇదైతుంది, ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇదైతుంది. రాతి గుండె అనేది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం ఇదైతుంది. ముఖచంద్రము ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం ఇదైతుంది. అంటే విశేషాన్ని విశేషణాన్ని గుర్తుపట్టాలి, ఉపమేయాన్ని ఉపమానాన్ని గుర్తుపట్టగలిగితే ఈజీగా సమాసాన్ని అయితే మనము గుర్తుపట్టవచ్చు. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసేసి ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. ఇక్కడ 4 ఆప్షన్స్ అయిపోయినాయి, క్లియర్ చేసేసిన. ఒడుకుడుపులు అర్థం ఏమిటి? ఒడుకుడుపులు, వడలు కుడుములు, రాంగ్ ఆన్సర్. వడికిన కండెలు, రాంగ్ ఆన్సర్. చేనేత వస్త్రములు ఇస్ ద రైట్ ఆన్సర్. ఒడుకుడుపులు అని అంటే చేనేత వస్త్రములు, వణికే చేతులు కాదండి, చేనేత వస్త్రములు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కింది పదాలలో అవ్యయ పదము ఏమిటి అని అన్నాడు. అసలు అవ్యయము అంటే ఏంటి? అవ్యయము లింగ వచన విభక్తి ప్రత్యయములు లేని దానిని అవ్యయము అంటారు. లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటి దానిని అవ్యయము అంటారు. అంటే ఏదైనా ఒక పదం తీసుకుంటే దానికి ఏ లింగమో చెప్పలేము, అది పురుషలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా చెప్పలేము, అది ఏకవచనమా బహువచనమా చెప్పలేము. దానికి విభక్తి ప్రత్యయాలు కూడా ఏమి లేకపోతే, విభక్తి ప్రత్యయాలు యాడ్ చేయడానికి కూడా అవకాశం లేకపోతే దాన్ని ఏమంటాము అని అంటే అవ్యయము అని అంటాం. ఇప్పుడు మనము అని అన్నాము, మనము అని అంటే ఇది ఒక బహువచనం. మనము అని అంటే ఒకటి కంటే ఎక్కువనే ఉంటాం కాబట్టి బహువచనం, కాబట్టి దీనికి బహువచన రూపం ఉంది కాబట్టి ఇది అవ్యయం కాదు. వారు, వారు అనేటువంటిది కూడా ఒక బహువచన రూపం ఉంది కాబట్టి ఇది అవ్యయం కాదు. ఇక్కడ ఊరక అని అన్నాము. ఊరక అంటే ఏ లింగమో చెప్పలేము, ఏ వచనమో చెప్పలేము, విభక్తి ప్రత్యయాలు చేరడానికి కూడా అవకాశం లేనటువంటిది కాబట్టి ఇది అవ్యయం అవుతుంది. చూపు అంటే ఇది కూడా మరి లింగం కానీ వచనము కానీ విభక్తి ప్రత్యయములు. చూడడము, చూపు చూస్తున్నారు, చూపుతో అనేటువంటి వస్తున్నది కాబట్టి ఇది అవ్యయము కాదు. ఇది ఊరక, మిన్నక, ఆహా, ఓహో, అట్లు, ఇట్లు, ఎట్లా, ఇవన్నీ ఏమైతాయంటే మనకు అవ్యయాలు అవుతాయి. బండ జింకలు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 పావురాలు, ఆప్షన్ 2 గబ్బిలాలు, ఆప్షన్ 3 లేళ్ళు, ఆప్షన్ 4 కప్పలు. ఆన్సర్ వచ్చేసేసి గబ్బిలాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తస్కరుడుకు పర్యాయ పదము ఏంది? తస్కరించడం అంటే దొంగిలించడం. మానవుడు, మర్త్యుడు, నరుడు, మనజుడు కాదు. విష్ణువు, నారాయణుడు, శ్రీహరి. దొంగ, చేరుడు, చోరుడు, ముచ్చు. ఎవరా ముచ్చం లెక్కనే ఉన్నాం అని అంటారు, అంటే దొంగ లెక్కనే ఉన్నవి ఏంటి తస్కరించడం, ముచ్చుముఖ కూడా అని అంటుంటారు తెలంగాణలో. చోరుడు అంటే దొంగనే, దొంగ అంటే దొంగనే. ఎలుక, మూషికం, పందికొక్కు ఇది కూడా కాదు. రైట్. పనముకు నానా అర్థాలు ఏంటివి? పనం చోటు, భూమి, శరీరం. కన్నీరు, ఆవిరి, ఇనుము. వంశం, జాతి, శరీరం. ఆన్సర్ వచ్చేసేసి పందెము, కూలి, వెల, ధనము అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. తెలుగులో తొలి రామాయణం ఏది అని అన్నాడు. తెలుగులో తొలి రామాయణం ఏమిటి అని అంటే అసలు
రామాయణాన్ని సంస్కృతంలో ఎవరు రాసిర్రు? రామాయణాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే వాల్మీకి. సంస్కృతంలో ఈ వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని తెలుగులో తొలిసారిగా అనువదించింది ఎవరు అని అంటే గోనబుద్ధారెడ్డి. గోనబుద్ధారెడ్డి ఏ పేరుతో అనువదించిండు అని అంటే రంగనాథ రామాయణము అనేటువంటి పేరుతోటి అనువదించిండు. రంగనాథ రామాయణంలో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి అంటే ద్విపద. గోనబుద్ధారెడ్డి కాకతీయ రుద్రమాదేవి కాలంలో నంది వడ్డెమాను పరిపాలకుడైనటువంటి గోన గన్నయారెడ్డి యొక్క సోదరుడైనటువంటి విఠల రంగనాథుని యొక్క కొడుకే గోనబుద్ధారెడ్డి. గోన గన్నారెడ్డి యొక్క సోదరుడు విఠల రంగనాథుడు. విఠల రంగనాథుని యొక్క కొడుకే గోనబుద్ధారెడ్డి. ఈ గోనబుద్ధారెడ్డి సంస్కృతంలో వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులో తన తండ్రి గారైనటువంటి రంగనాథుని పేరు మీదుగా రంగనాథ రామాయణము రాశాడు. ఈ రంగనాథ రామాయణంలో భాగాలకు కాండలు అని పేరు. ఖండలు కాదు, కాండలు. ఎన్ని ఉంటాయి కాండలు? 7 ఉంటాయి. దానికి కోడ్ చూడండి, బాక్సు కోడు. కోడు బాక్సు BAAKSUU. బి అంటే బాలకాండ, ఏ అంటే అయోధ్యకాండ, ఇంకో ఏ అంటే అరణ్యకాండ, కే అంటే కిష్కింధకాండ, ఎస్ అంటే సుందరకాండ, యు అంటే యుద్ధకాండ, ఇంకో యు అంటే ఉత్తరకాండ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర. ఓకే, ఇందులో 6 కాండలను తెలుగులోకి అనువాదం చేసింది ఎవరు అని అంటే 6 కాండలను గోనబుద్ధారెడ్డి. 7వ కాండ అయినటువంటి ఉత్తరకాండను గోనబుద్ధారెడ్డి యొక్క కుమారులైనటువంటి కాచవిబుడు, విఠల నాథుడు లేదా విఠల రాజు అని అంటారు. వీళ్ళిద్దరు కలిసి 7వ కాండ అయినటువంటి ఉత్తరకాండను తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. గోనబుద్ధారెడ్డికి ఒక కుమార్తె కూడా ఉంటుంది. ఆమె పేరే కుప్పాంబిక. కుప్పాంబిక వేయించినటువంటి శాసనం పేరు బూదాపూర్ శాసనము. ఈమెనే తెలుగులో తొలి కవయిత్రి అని అంటారు. తెలంగాణ తొలి కవయిత్రి ఎవరు అని అంటే కుప్పాంబిక. మలయాళ గుండెయామాత్యుని యొక్క పేరు మీదుగా ఒక శాసనాన్ని వేసింది, బూదాపూర్ శాసనాన్ని వేసింది. ఆ బూదాపూర్ శాసనంలో కొన్ని పద్యాలు రాసిందని అంట. అందుకనే తెలంగాణ తొలి కవయిత్రి అని అంటారు కుప్పాంబికని. ఓకే, మరి ఇంకా చూసినట్లయితే కాచవిపుడు, విఠలనాథుడు అనేటువంటి వాళ్ళు కూడా తెలంగాణ తొలి జంట కవులు అని అంటారు. మరి ఇక్కడ గోనబుద్ధారెడ్డి యొక్క కాలం ఎంత అనంటే 13వ శతాబ్దం. తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఈయన పాఠ్యాంశం పేరు ఏం పేరు అనంటే ఉడత సాయము. రంగనాథ రామాయణము యుద్ధకాండ నుంచి గ్రహింపబడిందే ఈ ఉడతా సాయం అనేటువంటి పాఠ్యాంశము. రంగనాథ రామాయణంలో ఉన్నటువంటి ఛందస్సు ద్విపద. రైట్, ఇక్కడ తెలుగులో తొలి రామాయణం ఏదనంటే రంగనాథ రామాయణం. మరి డైరెక్ట్ ఆన్సర్ చెప్పి పోవచ్చు, దాంట్లో ఏం మజా ఉండదు. ఇదంతా రంగనాథ రామాయణం అని అన్నప్పుడు రంగనాథ రామాయణం గురించి పూర్తిగా తెలుసుకుంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నదే అయిపోతుంది. భాస్కర్ రామాయణం, ఈ భాస్కర్ రామాయణాన్ని రాసింది ఎవరు? పులక్కీ భాస్కరుడు. పుత్ర శిష్య మిత్ర సమేతంగా వచ్చినటువంటి రామాయణము భాస్కర రామాయణం. పుత్ర శిష్య మిత్ర సమేతంగా. భాస్కర రామాయణం యొక్క కవులు ఎంతమంది అని అంటే 4. మొల్ల రామాయణాన్ని రాసింది మొల్ల, ఆతుకూరి మొల్ల. ఈ చిరుతల రామాయణం అనేటువంటిది ఇది ఒక జానపద రామాయణము. ఓకే, తెలుగులో తొలి రామాయణం అనగానే ఏం చెప్పాలి? రంగనాథ రామాయణము. భాస్కర రామాయణ కవులు ఎంతమంది? 4. ఓకేనా? రైట్. నెక్స్ట్, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని అంటే కాళోజీ నారాయణరావు జయంతి ఎప్పుడు అని అంటే సెప్టెంబరు 9 కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతి సెప్టెంబర్ 9 1914లో జన్మించింది ఈయన. సెప్టెంబర్ 9వ తారీఖు ఈయన యొక్క జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ తెలంగాణ భాషా దినోత్సవానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే మాండలిక భాషా దినోత్సవం అనేటువంటి పేరు కూడా ఉన్నది. మాండలిక భాషా దినోత్సవం. సార్ మరి తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? తెలుగు భాషా దినోత్సవాన్ని ఏమో ఆగస్టు 29 నాడు ఎవరి యొక్క పుట్టినరోజు అని అంటే వ్యవహారిక భాషా పితామహుడు. పాఠ్య పుస్తకాలలో వ్యవహారిక భాష అమలు చేయాలని తన జీవితాంతము పోరాటం చేసినటువంటి వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు. ఈ గిడుగు రామమూర్తి పంతులు యొక్క పుట్టినరోజే ఆగస్టు 29. ఈ ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా హాకీ క్రీడాకారుడు అయినటువంటి ధ్యాన్ చంద్ యొక్క పుట్టినరోజు కూడా ఆగస్టు 29. కాబట్టి ఆగస్టు 29వ తారీఖును క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఇక్కడ నవంబర్ 14 ఇచ్చిండు. నవంబర్ 14 భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ యొక్క పుట్టినరోజు. ఇదే బాలల దినోత్సవం. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాషా దినోత్సవం. అదేవిధంగా జాతీయ క్రీడా దినోత్సవం. నవంబర్ 13కు అంత ప్రాధాన్యత లేనటువంటి ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు, కానీ ప్రాధాన్యత లేదు. సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతి. కాళోజీ నారాయణరావు అనగానే మనకు గుర్తు రావాల్సింది నా గొడవ అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించింది శ్రీశ్రీ. ఇది ఉన్నది బిట్టో తెలంగాణ పాఠ్య పుస్తకాలలో. ఎక్కడ ఆవిష్కరించిండు? ఆలంపూర్లో ఆవిష్కరించిండు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవంలో భాగంగా ఆలంపూర్లో ఆవిష్కరించిండు. నా గొడవను ముద్రించినటువంటి సంస్థ దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించింది ఒట్టికోట ఆళ్వారు స్వామి. దేశోద్ధారక గ్రంథమాల. వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు యొక్క జయంతి ఆగస్టు 29. ఓకే రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. దక్షిణ భారతదేశంలో జానపద గేయ సాహిత్యంపై మొదట PhD చేసింది ఎవరు? జానపద గేయ సాహిత్యం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు అనంటే బిడుదురాజు రామరాజు. జానపద గేయం అనంటే ఏంది? వ్రాత కోతలతో నిమిత్తము లేకుండా జానపదుడు రసోద్రేకుడై ఆలపించే నిర్భర భావగీతమునే జానపద గేయం అని అంటారు. ఆయన పని చేసేటప్పుడు కానివ్వండి, అదేవిధంగా ఏదైనా కలుపు తీసేటప్పుడు కానివ్వండి, వరిసేను కోసేటప్పుడు కానివ్వండి, నాట్లేసేటప్పుడు కానివ్వండి, ఆ శ్రమను మర్చిపోవడం కోసము జానపదులు రసం ఉద్రేకుడై ఆలపించేటువంటి నిర్భర భావగీతమే ఏమిటి అని అంటే జానపద గేయం. ఏం లేదు, ఇట్లా ఒక ఆలాపన చేస్తాడు. హైలేసో 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 అంతే. నారే నన్నారే నారే నన్నారే నారే నన్నారే నారే నన్నో నారే నన్నారే మదనా సుందారి సందేడు కురులాది జమిడి పాపడదో మదనా సుందారి అంటే ఇట్లా ఈ జానపద గేయము విన్నటువంటి సందర్భంలో సహృదయులకైతే గూస్ బాంబ్స్ వస్తాయి. అంటే మంచి హృదయం ఉన్నటువంటి వాళ్ళకైతే గూస్ బాంబ్స్ రావడానికైతే అవకాశం అయితే ఉన్నదండి. ఓకేనా, రైట్. ఇక్కడ మరి ఈ దక్షిణ భారతదేశంలో జానపద గేయ సాహిత్యం పైన మొదటి PhD చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే బిడుదురాజు రామరాజు. తూమాటి తోనప్ప
జానపద హరికథ సర్వస్వం మీద పిహెచ్డి చేసిండు. పిహెచ్డి కదా ఒక గ్రంథం. నాయని కృష్ణకుమారి జానపద గేయగాథలు. నేదునూరి గంగాధరం అని అంటే ఈయనని జానపద వాంగ్మయోద్ధారకుడు అని అంటారు. జానపద సాహిత్య పరిశోధనకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి నేదునూరి గంగాధరం. తూమాటి దోనప్ప అని అంటే హరికథా సర్వస్వం. తంగిరాల వెంకట సుబ్బారావు అని అంటే వీరగాథా సర్వస్వం. ఓకే, ఇది బిడదరాజు రామరాజు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జానపద గేయ సాహిత్యం పైన మొదటి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి. ఆత్మవేదన కవితా సంపుటి రాసిన వారు ఎవరు? ఆత్మవేదన అనగానే మనకు గుర్తుకు రావాల్సింది పొట్లపల్లి రామారావు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, మహత్కాంక్ష, జీవితం, పగ, జైలు, ఇవి పొట్లపల్లి రామారావు యొక్క రచనలు. పొట్లపల్లి రామారావు అని అంట ఒక దగ్గర కూర్చొని ఆత్మవేదన పడుతున్నప్పుడు మెరుపులు మెరిసి చుక్కలు మలిచినాయంట. అప్పుడే కలిగింది ఒక మహత్కాంక్ష. జీవితంలో ఏదో సాధించాలని ముందుకు పోతే, పగతో ముందుకు పోతే ఏం చేసిరు అని అంటే జైలుకు పంపించిరు. ఇది ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, మహత్కాంక్ష, జీవితము, పగ, జైలు, ఇవి పొట్లపల్లి రామారావు యొక్క రచనలు. ఆత్మవేదన రైట్. మాడపాటి హనుమంతరావు కాదు, కుమర్రాజు లక్ష్మణరావు కాదు, పొట్లపల్లి రామారావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆదిరాజు వీరభద్రరావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కాదు. యాదగిరి నృసింహ శతక కర్త ఎవరు? దూపాటి సంపత్ కుమారాచార్య, డైరెక్ట్ ఆన్సర్. ఈ కింది వారిలో రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఎవరు? రఘునాథ నాయకుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అభినవ భోజుడు. ఈయన యొక్క బిరుదు రఘునాథ నాయకుడు. రఘునాథ నాయకుడు అంటే ఏ రాజ్యము? తంజావూరు. శతాబ్దము 17వ శతాబ్దం. అదేవిధంగా విజయ భవనము. ఈయన యొక్క సాహితీ సభ పేరు, పాండిత్య సభ పేరు, పండిత సభ పేరు విజయ భవనం. ఈయన ఆస్థానంలోని వాడే చేమకూర వెంకట కవి. చేమకూర వెంకట కవి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది విజయ విలాసము. తెలంగాణ పాఠ్యాంశం పేరు ధర్మార్జునులు. ధర్మార్జునులు. చేమకూర వెంకట కవి విజయ విలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య రాసింది తాపి ధర్మారావు. హృదయోల్లాస వ్యాఖ్య రాసింది తాపి ధర్మారావు. అదే జనవాణి పత్రిక. ఈ విజయ విలాసాన్ని ఎవరికి అంకితం చేసిండు? రఘునాథ నాయకునికి అంకితము చేయడము జరిగింది. అంటే రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి ఎవరు అని అంటే మరి ఇక్కడ చేమకూర వెంకట కవి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మాతృభాష బోధనా లక్ష్యాల వర్గీకరణలో సందులు, సమాసాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, జాతీయాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతుల బోధన ఈ లక్ష్య విభాగంలోకి వస్తుంది. విషయ జ్ఞానము, సాహిత్య జ్ఞానము, భాషా జ్ఞానము, భాషాంతరీకరణ జ్ఞానము. ఆన్సర్ వచ్చేసి ఇది పదజాలానికి సంబంధించి కాబట్టి భాషా జ్ఞానం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలము మానవ సంబంధమై సహజాతేతర పద్ధతి ద్వారా మనోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష అని నిర్వచించినటువంటి భాషావేత్త ఎవరు అనంటే సఫేర్. ప్రకాశ పఠనంలో ఒక గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని మరియు ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడు దానిని వరుస క్రమంలో ఇలా పిలుస్తారు. ప్రకాశ పటంలో ఒక్క గుక్కలో అర్థవంతంగా పలికే పద సముదాయాన్ని ఏమంటారు అంటే వాంగ్మితి అని అంటారు. ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడు దాన్ని ఏమంటారు అని అంటే నయనమితి. గౌణవాచకము, పూరణవాచకము, విస్తార పఠనవాచకం అనే పేర్లతో వ్యవహరింపబడేటువంటి వాచకం ఏంటి అంటే గౌణవాచకం అని అంటే ఇది నాన్ డీటెయిల్
పూరణవాచకము, విస్తారపఠన వాచకము అనేటువంటిది దేనికి పేరు అని అంటే ఉపవాచకానికే పేరు. ఉపవాచకం వ్యక్తిగత పద్ధతి, వైయక్తిక పద్ధతి, వ్యష్టి పద్ధతి, నియోజనాల పద్ధతిగా పిలువబడే ఆధునిక బోధనా పద్ధతి. ఆప్షన్ 1 మాంటూసరీ పద్ధతి, డాల్టన్ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, కృత్యాధార పద్ధతి. ఆన్సర్ వచ్చేసేసి డాల్టన్ పద్ధతి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా లఘు పరీక్ష అనే మూల్యాంకన ఉపకరణము ఈ రకమైన మూల్యాంకనం కిందకి చేరుతుంది. ఆప్షన్ 1 సంగ్రహణాత్మక, ఆప్షన్ 2 లోప నిర్ధారణ, ఆప్షన్ 3 నిర్మాణాత్మక, ఆప్షన్ 4 ప్రాగుక్తిక. ఆన్సర్ వచ్చేసేసి నిర్మాణాత్మక ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదండి, ఇది మరి ఇక్కడ వ్యాకరణాంశాలకు సంబంధించి, పాఠ్యపుస్తకాలకు సంబంధించి, మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ తీసుకొని మొత్తం సిలబస్ అయితే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఉన్నామండి. ఓకే రైట్. మరి నేను ఇక యాజ్ యూజువల్ చెప్పేటువంటి మాటలే, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ బీడీలు చేస్తున్నటువంటి వాళ్ళైతే బీడీ గ్రూప్లలో పెట్టండి, డీడీలు చేస్తున్నటువంటి వాళ్ళైతే డిఏడి గ్రూప్లలో పెట్టండి, మీ కాలేజీ గ్రూప్లలో అన్ని గ్రూపులలో అయితే ఇదైతే షేర్ అయితే చేయండి. ఓకే, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.